టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా సైన్స్ కి అందని విషయాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో బ్రహ్మంగారి కాలిజ్ఞానం కూడా ఒకటి. బ్రహ్మంగారు కాలిజ్ఞానంలో ఎన్నో విషయాలను చెప్పారు. వాటిలో చాలా వరకు నిజం కూడా అయ్యాయి. అందుకే బ్రహ్మంగారి కాలిజ్ఞానం ప్రపంచమంతా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా బనగానపల్లి మండలంలో గర్మిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో బ్రహ్మంగారు గోపాలుడుగా ఉండేవారు. అక్కడే రవ్వలకొండలో కాలజ్ఞానం రాశారు. ఆవుల చుట్టూ గిరిగీసి రవ్వలకొండలో కాలజ్ఞానం రచించారు బ్రహ్మంగారు. ఒకరోజు బ్రహ్మంగారితో ఉండే మిగతా గోపాలకులు ఇదంతా చూసి భయపడి ఆ విషయాన్ని వెంటనే అచ్చమ్మకు చెప్పారు. తర్వాత రోజు ఎప్పటిలాగే ఆవులను తీసుకెళ్లి చుట్టూ గిరిగీసి రవ్వలకొండలో కాలజ్ఞానం రచిస్తున్న బ్రహ్మంగారిని చూసి అచ్చమ్మ ఆశ్చర్యపోతుంది. బ్రహ్మంగారి మహిమను తెలుసుకున్న అచ్చమ్మ పుట్టుకతోనే గుడ్డివాడైన తన కొడుక్కు చూపు ప్రసాదించాలని బ్రహ్మంగారిని అడుగుతుంది. బ్రహ్మంగారు వెంటనే తన దివ్య దృష్టితో అచ్చమ్మ కొడుకు గత జన్మ పాపాలను దర్శించి అతడికి చూపు ప్రసాదించి పాప నివృత్తి చేస్తాడు. గుహలో కూర్చొని బ్రహ్మంగారు రాసిన తాళపత్ర గ్రంథాలు మఠంలో నేటికి భద్రంగా ఉన్నాయి. బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన తర్వాత కందిమల్లయ్యపల్లికి చేరి వడ్రంగి వృత్తి చేస్తూ గడిపాడు. తన దగ్గరకు వచ్చిన వారికి వేదాంతం వినిపిస్తూ కులమతాలకు అతీతంగా అందరూ సమానంగా నడవాలని చెప్పేవాడు. అయితే కాలజ్ఞానంలో రాసినట్టుగానే బ్రహ్మంగారు చెప్పినవి కొన్ని జరిగాయి. అవేమిటంటే కాశీలో ఉన్న దేవాలయం 40 రోజుల పాటు క్లోజ్ అవుతుందని రాశారు. సరిగ్గా 1990వ సంవత్సరంలో గంగానదిలో భారీగా వరదలు వచ్చాయి. అదే టైంలో కలరా డిసీజ్ కూడా వ్యాపించింది. ఆ టైంలో ఎవ్వరూ కాశీకి వెళ్లలేదు. వరదలు తగ్గాక 40 రోజుల తర్వాత ప్రజలు కాశీకి వెళ్లటం మొదలుపెట్టారు. ఒక అంబ అంటే ఒక వితంతువు 16 సంవత్సరాలు ప్రజలను పరిపాలిస్తుంది అని రాశారు. ఇది కూడా జరిగింది. ఇందిరాగాంధీ మన దేశానికి 16 సంవత్సరాలు ప్రధానిగా ఉన్నారు. తెర మీద బొమ్మలు గద్దెలెక్కుతారు. రంగులు చూసి ప్రజలు మోసపోతారని రాశారు. అంటే సినిమా యాక్టర్స్ పాలిటిక్స్ లోకి వస్తారని. చాలా మంది సినిమా యాక్టర్స్ పాలిటిక్స్ లోకి వెళ్లిన సంగతి తెలిసిందే. రాజరికాలు రాజుల పాలన నశిస్తాయని బ్రహ్మంగారు రాశారు. రాజులు రాజ్యాల పాలన ఎప్పుడు అయిపోయింది. ఇప్పుడు మనకు ప్రజాస్వామ్యం నడుస్తుంది. ఆకాశంలో పక్షి వాహనాలు కూలిపోయి అనేక మంది మరణిస్తారని రాశారు. దీని అర్థం విమానాలు కూలిపోయి ప్రజలు చనిపోతారని. అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా ఏరోప్లేన్స్ కూలిపోయి ఎంతో మంది చనిపోయారు. బ్రాహ్మణుల అగ్రహారాలు దేవాలయాలు నశించిపోతాయని రాశారు. ఇప్పుడు చూస్తే అవి చిన్న గుడిల్లా మారిపోయాయి. దొంగస్వాములు పుట్టుకొస్తారని ఆడవారు తమ శీలాలను అమ్ముకుంటారని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు. అంతేకాదు ఒక భయంకర రోగం ప్రపంచమంతా వ్యాపించి చాలా మంది చనిపోతారని చెప్పారు. ఎలాంటి వైరస్ వచ్చిందో అందరూ ఎంత ఇబ్బంది పడ్డారో మనందరం చూశాం. ఇలా ఇప్పటిదాకా బ్రహ్మంగారు చెప్పినవి ఎన్నో జరిగాయి. అయితే 2025లో జరిగే విషయాలు కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు. 2025లో మనిషిలోనూ ప్రకృతిలోనూ ఎన్నో మార్పులు జరగబోతున్నాయి. బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం 2025లో జరిగే ఇన్సిడెంట్స్ ఏమిటంటే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఉండే తిరుపతిలో మొసళ్లు ప్రవేశించి 3 రోజుల పాటు పూజలు లేకుండా గుడి తలుపులు మూసివేస్తారని కాలజ్ఞానంలో రాశారు. వెంకటేశ్వర స్వామి సొమ్మును దొంగలు అపహరిస్తారని కూడా రాశారు. ధాన్యం ధర విపరీతంగా పెరిగిపోతుంది. బియ్యం కొనుక్కోలేక పేదవాళ్లు ఆకలితో చనిపోతారని, ఆకలి చావులు పెరుగుతాయని ఆయన కాలజ్ఞానంలో రాశారు. 2025లోనే కాకుండా ఫ్యూచర్లో జరిగే కొన్ని సంఘటనల గురించి కూడా బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు. 2025 తర్వాత బ్రహ్మంగారి మఠానికి ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం దాల్చుతుంది. ఆ గర్భం పగిలి ఒక బిడ్డ పుడుతుంది. ఆ సమయంలో ఆకాశంలో ఉరుములు మెరుపులు పడి అక్కడ ప్రజలంతా మరణిస్తారు. బంగారం ధర 1,00,000కి చేరుతుంది. అలాగే ఇత్తడి ధర కూడా బాగా పెరుగుతుంది. కృష్ణానదిలోని నీళ్లు విజయవాడ కనకదుర్గమ్మ ముక్కుపుడుకను తాకుతాయి. చిన్నకేశవస్వామి మహిమలు తగ్గిపోతాయి. కృష్ణానది మధ్యలో ఒక బంగారు రథం పుడుతుంది. దాన్ని చూసిన వారికి ఆ కాంతి వల్ల కళ్లు కనిపించవు. కామాక్షమ్మ విగ్రహం నుంచి రక్తం కారుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు. బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమవుతుంది అని నమ్మడానికి జరిగిన కొన్ని సంఘటనలే ఉదాహరణలు. మార్చి నెలలో బ్యాంకాక్లో భూకంపం రావడం, జూన్ నెలలో అహ్మదాబాద్లో విమాన ప్రమాదం, ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదం, ఇంకో దగ్గర బ్రిడ్జి కూలిపోవటం, ఇలా ఒకటి తర్వాత ఒకటి ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది. ఇది ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో జరగబోయేవి తలుచుకుంటే ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుడుతుంది. బ్రహ్మంగారి కాలజ్ఞానంలోని విషయాలన్నీ జరుగుతాయని కూడా మనం చెప్పలేం. ఎందుకంటే కొన్ని జరగవచ్చు, కొన్ని జరగకపోవచ్చు. బ్రహ్మంగారు చెప్పినవి చాలా వరకు జరిగాయి కాబట్టే కాలజ్ఞానాన్ని అందరూ నమ్ముతారు.
చూడాలి మరి, బ్రహ్మంగారు చెప్పినవి కొన్ని జరిగినట్టుగానే ఫ్యూచర్లోనూ జరుగుతాయేమో. మీలో ఎంతమంది బ్రహ్మంగారి కాలిజ్ఞానాన్ని నమ్ముతున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు నాని టాక్స్.